అప్పటి నుంచి కడిగేస్తాను డబ్బా. ఈ అమ్మాయి ఏంది ఎన్టీపీస్ అమ్మాయే కదా, అంటే ఇండియన్ అమ్మాయే కదా, అటు సైడ్ కూడా ఇండియన్ వాళ్ళే కదా, వాళ్ళకెందుకు నెగిటివ్గా మాట్లాడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. మరి నాకు కూడా డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆడతారు, వాళ్ళకి వస్తాయి, కోట్లు వస్తాయి. ఇప్పుడు మా డాడీకి తెలుసు, మా డాడీకి ఒక్కడికే కాదు చాలామందికి తెలుసు, వాళ్ళందరికీ ఎత్తారు మరి అకౌంట్లో డబ్బులు. వాళ్ళు ఎత్తరా? వేయరు కదా. అందుకోసమే ఈ వీడియో. చింపుడు కార్యక్రమం అయిపోయింది, మెల్లగా కాలు పెట్టుకుందాం. ఆల్రెడీ యూట్యూబ్లో ఆ యాప్ ఉన్నది, పెద్ద పీకే ప్రసక్తి ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు అందరినీ కాలబెట్టేసిండ్రు. ఏదో సాటిస్ఫాక్షన్ కోసం ఇంకెంతకి డబ్బని కాలబెట్టుకుంటే అయిపోయాయి, అంతే, ఏమున్నది. వీళ్ళకి 1-8 అని రెస్టారెంట్ ఉంది కదా హైదరాబాద్లో, వీళ్ళు ఒక్కళ్ళే ఎందుకు గాల పెడతాను అని అంటే అందరినీ కలిపినట్టు ఉంటుందని. ఇది ఒక్కటే ఉంది కదా మరి బయటకు వచ్చింది, అందరినీ కలిపే అంటున్నా. ఇది ఒక్కటనే కాదు, మొత్తం వాళ్ళ సైడ్ అన్నీ ఫైర్ అయ్యేవి. ఫైర్ అంటే ఆల్ ఫైర్ కాదు, వాళ్ళనే ఫైరింగ్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇది మాట్లాడుతా అంటేనే మా పిచ్చిదా అని అనిపిస్తుంది, కానీ అదే లాజిక్. మంచిగా వినండి. ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది కదా, ఎన్టీపీసీ కదా, మొత్తం వెలిగించుడే కదా, అన్నీ మంచిగా నడుస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో కుటుంబాలన్నీ. అట్లనే క్రికెట్లో కూడా నా దగ్గర 2-3 ఉండే ఫాలోవర్స్. అవి నాకు రావాల్సినవి నాకు రాలే, అటు సైడే పోయినాయి, క్రికెట్ సైడే పోయినాయి. ఆ పేరుని కూడా నేను చెప్పా, అందులోనే అయిపోయింది. అది కూడా ఇన్స్టాగ్రామ్లోనే అయిపోయింది. అదే లాజిక్. అందుకనే నాకు ఇష్టం లేదు. అది నాకుంటే నేను ఆనందపడతాను కదా, వేరెవరికో పోతే నేను ఎందుకు ఆనందపడాలి? ఈ లాజిక్ ఏందో, ఇన్నేళ్ళ నుంచి నా సాగు ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ ఇది మాత్రం నా 31 ఏళ్ళల్లో మాత్రం అయిపోయినాయి. అందులోనే పాజిటివ్, అందులోనే నెగిటివ్ అయిపోయింది. సరే, ఇప్పుడైతే ఇది గాలబెట్టి ఆనందం పడదా. ఇది అన్నీ కాదన్నట్టు దానికి తోడు ఆ చిన్న పిల్ల ఇప్పుడే పోయింది కదా, ఇంకెన్నేళ్ళు దావబడుతుందో అది కూడా చూసుడే. కాలుతోంది.